రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్. నమస్కారం చరణ్ గారు. చరణ్ గారు, ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయినట్టుగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఉత్సాహంగా, చాలా జోష్గా చాలా విషయాలు మాట్లాడారు. ఇటు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూనే మీరేం చేయబోతున్నారు, కాంగ్రెస్ రూట్ మ్యాప్ ఎలా ఉంది అని చెప్పేటువంటి భాగంలో దానిలో 119 నుంచి అసెంబ్లీ స్థానాలు 182కి పెరుగుతాయి, జమిలి ఎన్నికలు వస్తాయి, డీలిమిటేషన్ జరుగుతుంది అని చాలా విషయాలు చెప్పారు. ఏంటి వాటికి ఆధారం ఏంటి? అంటే చాలా సందర్భాల్లో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ నుంచి ఎంపీలను తీసుకుని కావచ్చు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలను రాజ్యసభలో మెర్జ్ చేసుకుని కావచ్చు, తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి సంబంధించి కావచ్చు, మిగతా ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్లు ఈ బడ్జెట్ సెక్షన్లోనే పెడతారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానిలో భాగంగానే ఆల్రెడీ ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అదే కాకుండా ఇక్కడ ఆల్రెడీ జనగణన కూడా జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేశంలో జమిలీ ఎలక్షన్లు, డీలిమిటేషను, సరే మహిళా బిల్లు, మరి ఆ అంశం ఏమైతే దాంట్లోనే ఉంది కదా, డీలిమిటేషన్తో కలిపే కదా మహిళా బిల్లు ఉంది, దానికి ముడి ఉంది కదా. అంటే మహిళా బిల్లు సంబంధించిన అంశం పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టవచ్చు, ఎందుకంటే 24 నుంచే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కోరినాయి. కానీ ఆ విషయంలో మౌనం వహించారు. మొన్న పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల సందర్భంగా కొంత హడావిడి చేశారు. ఎందుకంటే మమతా బెనర్జీ గారు మహిళ కాబట్టి మహిళా బిల్లును మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి కొంత రాజకీయంగా ప్రయాణం చేకూర్చేటట్టు కొంత పార్లమెంట్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మహిళా బిల్లుకి ఇంకోటి యాడ్ చేసి 50% పెంచుతున్నామని మహిళా బిల్లుకి ఎవ్వరు వ్యతిరేకించలే. అన్ని పార్టీలు ముక్త కంఠంతో సపోర్ట్ చేసినాయి. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రాజ్యసభలో 2014 ముందు ఆల్రెడీ రాజ్యసభలో బిల్లు పాస్ అయింది, శాశ్వత బిల్లు. తర్వాత లోక్సభలో ఆనాడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాస్ కాలేదు. 24 వీగిపోయింది ఓన్లీ డీలిమిటేషన్ అంశం విషయం. ఈ డీలిమిటేషన్ అంశం విషయంలో క్లారిటీ లేకపోవడం, 50% అనేది అంత కరెక్ట్ కాదని చెప్పడం. సో మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా మహిళా బిల్లు సపరేట్గా ఇది సపరేట్ పెడితే మహిళా బిల్లు ఎప్పుడు అది దురుద్దేశం, దాన్ని వీగిపోవాలి, దాని పేరు మీద రాజకీయం చేయాలి ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ అక్కడ రాజకీయ డ్రామా క్రియేట్ చేసి దాంట్లో పశ్చిమ బెంగాల్లో సక్సెస్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేశంలో ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్లు వచ్చినా, లేకపోతే అధ్యక్షతర ప్రధానమంత్రి ఉంటారు, అధ్యక్షతర కూడా అది ఆ సిస్టమ్ కూడా మారుస్తారని చెప్తా ఉన్నారు. తర్వాత సీట్లు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఏ అంశం విషయంలో అయినా కూడా సీట్లు పెరిగితే ఒక విధంగా, సీట్లు పెరగకపోతే ఒక విధంగా. సీట్లు పెరగకపోతే ఖచ్చితంగా 89 స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, తర్వాత సీట్లు పెరిగితే 117 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇక్కడ సర్వేల అంశం నుంచి ఏంటంటే కేటీఆర్ గారు ప్రభుత్వం అంట సర్వే చేసిందట, ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోలింగ్. సోషల్ మీడియాలో ఏ పోల్ పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పరే అంటారు. ఎప్పుడైనా కేటీఆర్ గారు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని పెడితే ఆయనే అవుతాడు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అయినా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ ఉంటారు. ఫామ్ హౌస్ పరిపాలన కావాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వాళ్ళే అప్పరే అని ఉంటారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ పనంతా సోషల్ మీడియానే చూసుకుంటూ కేటీఆర్ గారు వ్యూస్, ఆ లైక్స్ చూసుకుని ఆయన రోజు ప్రశాంతం నిద్రపోయే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు మా పనులలో బిజీ ఉండి మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రకరకాల సమస్యలు వస్తున్న సమస్యలు పరిశీలించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుండట. సర్వేలు చేసి ఆ సర్వేలో 78 స్థానాలంట. వాళ్ళ ఆయన 218లో 28 స్థానాలు గెలిస్తే ఓ 10 సీట్లు తక్కువ చేసుకుని 78 స్థానాలని చెప్పేసి ఆయన పేద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అన్ని ఎలక్షన్లో ఓటమే మూట కట్టుకుంటా ఉంది. మీరు చూసుకోండి, అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినా, తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ అయినా, పార్లమెంట్ ఎలక్షన్లో ఏకంగా 37% వచ్చిన ఓటు బ్యాంక్ 17% పరిమిత 20% కూలిపోవడం. ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ 2014లో 9 కావచ్చు, 4లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 5 ఎంపీలు, 9లో 2, 14 వస్తాలకి 11 మంది.